గురుభ్యో నమః. ఆగస్టు 26, 2025 రోజు హరితాళిక తదియ షోడశ గౌరవ వ్రతం కూడా అంటారు, తదియనామం అంటారు దాన్ని గురించి తెలుసుకుందాం. హరితాళిక తదియ జీవిత భాగస్వామి సౌభాగ్యము ఆయురారోగ్యాల కోసం చేసే వ్రతం. హరితాళిక తదియ ప్రత్యేకతలు: మంగళవారం రోజు ఆగస్టు 26న హరితాళిక తదియ వ్రతం జరుపుకుంటారు. భాద్రపద శుక్ల పక్ష తృతీయ తిథిని హరితాళిక తదియ అంటారు. ఈ వ్రతం ద్వారా భార్యలు తమ భర్తల దీర్ఘాయుష్, ఆరోగ్యము, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తారు. ఇది నిర్జల వ్రతం, అంటే ఈరోజు ఉపవాసం ఉండే స్త్రీలు నీరు కూడా తాగరు. ఈ వ్రతం వల్ల మహిళల దాంపత్య జీవితం సౌఖ్యము, సౌభాగ్యం కొనసాగుతుందని విశ్వాసం ఉంది. కన్యలు కూడా కోరుకునే వారిని కోసం పొందేందుకు ఈ వ్రతం చేస్తారు. ఈ రోజున భగవంతుడు శివుడు, పార్వతీ మాతకు ప్రత్యేక పూజ చేస్తారు. హరితాళిక తదియ పౌరాణిక కథ. భగవంతుడు శివుని వరుణిగా పొందాలని సంకల్పించి పార్వతీదేవి హరితాళిక తదియ వ్రతం చేశారు. ఆమె హిమవంతుని కుమార్తెగా జన్మించారు. పెళ్లికి యోగ్యురాలైన సమయంలో శివుడిని పొందేందుకు తపస్సు ప్రారంభించారు. భాద్రపద శుక్ల తృతీయ నాడు ఇసుకలింగంతో శివలింగాన్ని తయారు చేసి శివార్చన చేశారు. ఆ రాత్రంతా శివభక్తితో జాగరణ చేశారు. ఆమె భక్తి సంతోషించిన శివుడు ప్రత్యక్షమై తనను భార్యగా స్వీకరిస్తానని వరం ఇచ్చారు. ఆ తర్వాతనే శివపార్వతుల వివాహం జరిగింది. హరితాళిక తదియ వ్రత విధానం. వ్రతం చేసే మహిళలు తెల్లవారుజామున లేచి శివపార్వతి గణేశుల ముందు వ్రత సంకల్పం చేస్తారు. ఈ వ్రతాన్ని 16 సంవత్సరాలు నోచుకోవాలి. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి భక్తి వినయంతో వినాయక చవితికి ఒకరోజు ముందు, అంటే భాద్రపద శుక్ల తదియ రోజు 16 ఒత్తులు, 16 ముగ్గులు, 16 వరుసల దారంతో 16 ఉత్తరేణి ఆకులు పెట్టి తోరం కట్టుకోవాలి. 16 కుడుములు బియ్యపిండి, పాలు, చక్కెర కలిపి చేసి నైవేద్యం పెట్టాలి. ఇంకొక 16 కుడుములను పేరంటాలకు దక్షిణ తాంబూలంగా ఇవ్వాలి. 16 ఉత్తరేణి ఆకులతో మరో 16 వరుసల తోరం 16 ముళ్ళు వేసినది పేరంటాల చేతికి కట్టాలి. తర్వాత తోరం కట్టుకొని చేతిలో అక్షింతలు ఉంచుకొని కథ వినవలను. మొదట గణేశుని, తర్వాత శివపార్వతులను పూజిస్తారు. ఆ రోజంతా నిర్జల వ్రతం పాటిస్తారు, అంటే అన్నం మాత్రమే కాకుండా నీరు కూడా తాగరు. సాయంత్రం, రాత్రి మళ్ళీ శివపార్వతులను పూజించి వ్రత కథ వింటారు. ఆ విధంగా వ్రతం పూర్తవుతుంది. పూజ కోసం మట్టి లేదా ఇసుక శివపార్వతుల ప్రతిమలు తయారు చేస్తారు. పార్వతీమాత అలంకరించిన సింధూరము, ఎరుపు చీర, ఎరుపు గాజులు, ఆభరణాలు వంటి సౌభాగ్య వస్తువులు సమర్పిస్తారు. ఒకవేళ దినమంతా నిర్జలంగా ఉండలేని వారు పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు మాత్రం వ్రతం చేయకుండా కేవలం పూజా విధులను మాత్రమే పాటించాలి. వ్రత కథ. పూర్వం ధర్మశాస్త్రాలు చక్కగా తెలిసిన ధర్మవర్తి అనే రాజు ఉండేవాడు. అతని చెల్లమాంబ, మల్లమాంబ అనే అందమైన కుమార్తెలు ఉండేవి. వారు పూర్ణచంద్రుని కళలతో సర్వసుందరంగా యుక్త వయసులో ఉన్నవారు. వారికి రూప, గుణ, శౌర్య సంపన్నులైన మగధరాజుతో మల్లమాంబకు పాండ్యరాజుతో చెల్లమాంబ వివాహమైంది. మల్లమాంబ తనకు సౌందర్యంతో మిక్కిలి గర్వంగా ఉండేది. ఎప్పుడూ వ్రత దూషణలు చేస్తూ ఉండేది. ఫలితంగా పశు సంపదను క్రూరంగా నశింపజేశాయి. ధనధాన్యాలు అగ్నికి ఆహుతం అయ్యాయి. రాజ్యాన్ని శత్రువులు వశం చేసుకున్నారు. భర్తను శత్రువులు బంధించారు. బంధువులంతా శత్రువులు అయినారు. మల్లమాంబ అవమానంతో అన్నవస్త్రాలు లేక అడవిలో తిరగసాగింది. దుఃఖిస్తూ తన దుస్థితికి కారణం బాధపడుతున్న మల్లమాంబకు ఒక అరణ్యంలో ఎండకు కాలుతున్న పెద్ద పాషాణము, చెట్టు నిండా పండ్లున్న పక్షి కూడా వాలని మామిడి పండు, పుష్పవిహీనమైన మాధవిల పదుగు నుండి పాలు కారిపోతున్న ఒక దూడ, తాగని గేదె కనిపించాయి. ఇంకా ముందుకు ఒంటరి తిరుగుతున్న గాడిద, పచ్చిగడ్డితో నిండిన ఊసర క్షేత్రము, తిరుగుతున్న గడ్డి లేని ఒక ఎద్దు కనిపించాయి. అన్నపానీయాలు లేక తిరుగుతున్న మల్లమాంబ ఆకలి శోషతో హే జగదంబే కరుణమై నన్ను క్షమించని మొక్కుతూ మూర్ఛిల్లింది. గౌరీ సంతోషించి
నీవు ధనగర్వంతో షోడశ గౌరీ వ్రతం చేయడం మానివేశావు. మరలా ఆ వ్రతం చేసుకుంటే పుత్ర పౌత్రాదులు సుఖ సంతోషంతో ఉంటామని తెలిపింది. పితృగృహంలో తనున్నప్పుడు నోచిన విధంగా అడవి పూలు పత్రితో అమ్మవారిని శ్రద్ధగా పూజించింది. దొరికిన పండ్లను నైవేద్యంగా పెట్టింది. ఏ జనని, మార్గమధ్యంలో నేను ఒక విచిత్ర ముదలన్నీ అడవిలో చూశాను. వాటి గురించి తెలుసుకోవాలి అన్నది. అందుకు గౌరీదేవి మల్లమాంబ భర్త రాకముందే భుజించి పెద్దలను గౌరవించని స్త్రీలల్లా పాషాణంగా మారింది. ధనధాన్యాన్ని ఉన్నా దానధర్మాలు చేయనివాడు మామిడి చెట్టుగా మారాడు. ఎలాంటి వరుడిని తీసుకువచ్చిన వంకలు పెట్టి పెళ్లికి అంగీకరించిన కన్య పుష్పించని మాధవిలతగా మారింది. తానే విద్యావంతుడిని కీర్తిమంతుడని గర్వంతో దగ్గరకు వచ్చి విద్యార్జన చేసిన వారిని విద్య చెప్పక పంపిన పండితుడు ఒండ్ర పెడుతున్న గాడిదగా తిరుగుతున్నాడు. తన పిల్లలకు పాలివ్వని తల్లి పదుగు నిండా పాలున్న దూడకి ఇవ్వలేని స్థితిలో బర్రగా తిరుగుతుంది. వ్యవసాయానికి పనికిరాని బంజరు భూమి దానం చేసిన రాజు కుశలక్షేత్రంలో ఎద్దుగా తిరుగుతున్నాడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవిస్తున్నారని దేవి తెలియజేసింది. దీవెనలను అందించి అదృశ్యమైంది. అంతలో మల్లమామ అడవిలో వెతుకుతూ చతురంగ బలాలతో తన ఆమె భర్త మగధరాజు వచ్చాడు. క్షేమంగా నగరం చేరిన ఆమె బంధుమిత్రులను చుట్టుముట్టారు. ఏం పూజ చేసావు, ఏ నమూనా వచ్చాను అడిగారు. అంతటా మల్లమామ జరిగిన వృత్తాంతం అంతా తెలియజేసి షోడశ గౌరీ వ్రతం చేసినందువల్ల తన కష్టాలు తొలగాయని తెలిపి మిగిలిన అందరితో కలిసి ఈ వ్రతాన్ని ఆచరింపజేసి సుఖ సంతోషాలను పొందిందని తెలియజేశాను. ధన్యవాదాలు.